భారతదేశాన్ని వెటకారం చేయడానికి యూరప్ దేశాలు చాలా ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్ళకి పెద్ద మొగుడు ఎవరన్నా ఉన్నారంటే జయశంకర్. తాజాగా జయశంకర్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక వ్యాఖ్య చేశారు. యూరప్ దేశాలు భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విమర్శిస్తున్నాయి. భారతదేశానికి నైతికత లేదా అని అడుగుతున్నాయి. మీ సమాధానం ఏంటని. ఇప్పుడు కొంతమంది మన దగ్గర సన్నాసులు కొంతమంది మాట్లాడుతుంటారు చూడండి. ఇదే మాట నరేంద్ర మోడీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడిగారు అనుకోండి, మోడీకి చాచి దెబ్బ చెంప దెబ్బ అంటారు. కానీ భారతదేశాన్ని వెటకారం చేస్తున్నాను. మోడీ చెప్పినా సరే నెగిటివ్ వాడు అడిగినోడిని హైలైట్ చేస్తారు మన దేశంలో దరిద్రులు. సరే జయశంకర్ కాబట్టి యూరప్ దేశాల వాళ్ళకి జర్నలిస్ట్కి సరిగ్గా సమాధానం చెప్పారు. మేము రష్యా దగ్గర చమురు భారత అవసరాల కోసం తక్కువ ధరకు కొంటాం. ఇందులో వ్యాపార దృక్పథం మాత్రమే ఉంటుంది. ఇందులో ఏమైనా పంచి ఉందా? లేదు. కానీ రెండోది, మీరు నైతికత గురించి మాట్లాడారు. యూరప్ దేశాలు దీని గురించి మాట్లాడడం అనేది ఒక పెద్ద కామెడీ. యూరప్ దేశాలు పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మినాయి. భారతదేశం మీద ఉగ్రవాద దాడులు ఆ ఆయుధాలతోనే జరిగినాయి. యుద్ధాలు కూడా దాంతోనే జరిగినాయి. కానీ భారతదేశం కూడా ఇప్పుడు ఆయుధాలు అమ్ముతోంది. ఆ ఆయుధాలు పుచ్చుకుని యూరప్ దేశాల మీదకి ఎవరు ఉపయోగించట్లేదు. కాబట్టి భారతదేశం సరైందా, యూరప్ దేశాలు సరైనవా అన్నది మీరు ఆలోచించుకోండి అన్నటువంటిది ఘాటుగా చెప్పుకొచ్చారు. మా దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. మా సరిహద్దులు, మా సార్వభౌమత్వం, మా నిర్ణయాలు ఇవి మావే. ఎవరి సర్టిఫికెట్ మాకు అక్కర్లేదంటూ ఘాటైనటువంటి సమాధానం చెప్పుకొచ్చారు.